కాంగ్రెస్ పార్టీకి ఒకవైపు ఆ పార్టీ నాయకులపై వస్తున్న వ్యక్తిగత కుటుంబ వ్యవహారాల ఆరోపణలు తలనొప్పిగా మారితే మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలో బొత్సాకు లైన్ క్లియర్ అవ్వడం కాస్త ఊరట ఇచ్చే విషయం. కానీ వైసీపీ నేతలపై వస్తున్న వరుస ఆరోపణల్ని ఆ పార్టీ సీరియస్గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. విజయసాయిరెడ్డి, దువ్వాడ శ్రీనివాసుల వ్యక్తిగత వ్యక్తిగత వ్యవహారమని, వాటికి రాజకీయాలకు సంబంధం ఉండదని ఆ పార్టీ సీనియర్లు ఎంత చెప్పినా జనాల్లో మాత్రం జరగాల్సిన చర్చ జరిగిపోతోంది. ఇప్పట్లో ఏ ఎన్నికలు లేవు కాబట్టి బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుని ఉండవచ్చు. ఇక జగన్ అధికారంలో ఉండగా అవినీతి అక్రమాలకు పాల్పడిన మంత్రులపై విచారణలకు చంద్రబాబు సర్కార్ సిద్ధమవుతోంది. గత ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూములను అప్పనంగా దోచేశారనే కేసులో జోగి రమేష్ తనయుడు రాజును ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించిన కేసులో జోగి రమేష్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో విచారణకు హాజరవ్వాలని పోలీసులు జోగి రమేష్కు సమాచారం ఇచ్చారు. ఏ క్షణమైనా జోగి రమేష్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ క్రమంలో జోగి రమేష్ను పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోన్న పరిస్థితి. మరోవైపు గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో A71గా ఉన్న వలబనేని వంశీ ఇప్పటికీ పోలీసులకు దొరకకుండా అబ్స్కాండ్లో ఉన్నారు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు వంశీ. ఇక దువ్వాడ కుటుంబ కథా చిత్రంలో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ నేతలపై వస్తున్న వరుస ఆరోపణలు, కేసులు, జరుగుతోన్న విచారణలు, ఈ కేసుల్లో అండ్ విచారణల్లో ఉన్న లీగల్ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ అండ్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు సెంగళూరి శాంతిప్రసాద్ గారు జాయిన్ అయి ఉన్నారు. శాంతిప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం శాంతిప్రసాద్ గారు. రైట్, ఇవి ఒకటా రెండు చాలా ఇష్యూస్ మనం మాట్లాడాలి. దానిలో ఉన్న లీగల్ అంశాల గురించి ముందుగా మనం ఒక హైకోర్టు అడ్వకేట్గా మీరు స్పందించండి. ఫస్ట్ వన్, జోగి రమేష్ ట్రెండింగ్ టాపిక్ అది. ఎందుకంటే జోగి రమేష్ పక్క నియోజకవర్గమే మీది, మచిలీపట్నం. పెడన్ నియోజకవర్గంలో ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత పెనంబలూరు షిఫ్ట్ అయ్యారు. అయినా కూడా ఆయన ఓడిపోయారు. పెడనలో జోగి రమేష్ చేస్తున్న అవినీతి అక్రమాలకు సంబంధించి మీరు ఎన్నో డిబేట్లలో చాలా అగ్రెసివ్గా కమెంట్ చేశారు కూడా అప్పట్లో. సో ఇప్పుడు జోగి రమేష్ చెప్తూ ఉన్నారు, సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూమిని ఎవరైనా కొనగలరా, అలా కొన్నారనే తప్పుడు ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పేసి. దీనిలో ఉన్న లీగల్ అంశాలని మనం ముందుగా మాట్లాడదాం. జోగి రాజీవ్ని అరెస్ట్ చేశారు. నా మీద కక్ష తీర్చుకోకుండా జోగి రాజీవ్ అంటే తన కుమారుణ్ణి అరెస్ట్ చేయడం మీద జోగి రమేష్ అండ్ వాళ్ళ సతీమణి కూడా అబ్జెక్షన్ వ్యక్తం చేస్తోన్న పరిస్థితి. ఈ కేసులో జోగి రాజీవ్ని ఎందుకు అదుపులోకి తీసుకున్నట్టు క్లారిటీ ఇవ్వండి శాంతిప్రసాద్ గారు. జోగి రాజీవ్ గురించి మాట్లాడే ముందు అసలు జోగి రమేష్ ఉద్దానం ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ఈ జోగి రమేష్ ఎవడంటే ఇబ్రహీంపట్నంలో మా ఏరియాలో ఉండేవాడు. మాది కొండపల్లి ప్రాంతం. మా అన్న సింగళూరు రాంపండు, అతను ఇబ్రహీంపట్నం ప్రాంతం ఉండేవాడు. అతనికి లెక్కల వ్యాపారాలు ఉన్నాయి అప్పుడులో. అతని లెక్కర్ షాప్ లో ఇతను లెక్కలు రాస్తూ కూర్చున్నవాడు. లెక్కర్ షాప్ లో లెక్కలు, ఇదేదో బాగుంది. రైట్, ఒక గుమ్మస్తా జోగి రమేష్. మా వాళ్ళ దగ్గరికి, మా సింగళూరు రాంపండు దగ్గరికి అతను ఇబ్రహీంపట్నం సర్కిల్లో ఇల్లు ఉండటం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ నాయకులు అందరూ కూడా, రాజశేఖర రెడ్డి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎవరైనా సరే ఆ రోడ్డు మీద పోతే ఆయన ఇంట్లో భోంచేసి వెళ్ళాలి. అది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. అప్పుడు ఆ వచ్చే కార్లకు డోర్లు తీసేవాడు ఈ జోగి రమేష్. అట్లా రాజశేఖర రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాత అంచెలంచెలుగా పెంచుకుంటూ ఎట్లా చేసినది అది చెప్పడం కూడా కొద్దిగా నీచంగానే, అది వదిలేసేయండి. పెంచుకొని ఒక స్థాయికి వచ్చాడు. ఇప్పుడు మంత్రిగా ఈరోజు ఉన్నాడు. అది అతని వ్యవహారం. అతనికి భిక్ష పెట్టింది ఎవరయ్యా అంటే రాజకీయ భిక్ష. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి అయితే, ఇప్పుడు మా పెడన నియోజకవర్గ ప్రజలు 2 సార్లు భిక్ష పెట్టారు ఎమ్మెల్యేగా. వాళ్ళు ఇతను యొక్క వ్యవహార శైలి తెలిసినా కూడాను వాళ్ళకి ఇచ్చినందుకు ఆ పెడన ప్రజలు ఈరోజు చాలా బాధపడుతున్నారు. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్న, ఈ జోగి రమేష్ ఈ స్థలం కొన్నప్పుడు, మొట్టమొదటిసారిగా కొన్నప్పుడు అది సర్వే నెంబరు కరెక్ట్ గానే వేసుకున్నారు. 87 అండి, అది 87 అనుకుంటా. 88 అట. 88ని 87గా మార్చారా తర్వాత?
వస్తున్న వార్తల ప్రకారం 88 లో కొన్నారు. ఓకే. కొన్న తర్వాత కొన్నేళ్లకి దాన్ని సవరణ చేయించారు ఎప్పుడు ఇతను మినిస్టర్ అవగానే. ఓకే. ఇది ఇక్కడ కొద్దిగా మనం గమనించాల్సిన అవసరం. ఆ తారీఖులు కూడా చూస్తే చాలా విచిత్రంగా ఉన్నాయి. 9/5/2022 88 సర్వే నంబర్లో భూమి కొనుగోలు చేశారు సార్. 29/4/23 అంటే ఇతను మంత్రి అయిన తర్వాత దాన్ని సర్వే నంబరు 87కి మార్చుకోవడానికి సవరణ పెట్టుకున్నారు. ఆ సవరణ కూడా పూర్తి చేసుకున్నారు. మళ్ళీ 31/5/23 అంటే ఇంకా నెల రోజులకే, అంటే సవరణ చేయించిన నెల రోజులకి ఆ భూమిని మళ్ళీ వేరే వాళ్ళ పేర్ల మీద అమ్మించారు. నిజంగా వీళ్ళు కావాలని కొనుక్కున్న భూమి చెప్పండి. వీళ్ళు కావాలని కొనుక్కున్న భూమి, ఉంచుకోవాలని కొనుక్కున్న భూమి అయితే సవరణ దస్తావేజ్ చేయించుకున్న వెంటనే నెల రోజుల్లోపు దాన్ని అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది, అగత్యం ఏమొచ్చింది? రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే జోగి రమేష్ కి అంటే రాజు పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది కదా, ఆ రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు? అసలు ఓనర్ ఎవరు దీనికి? ఇక్కడ అసలు ఓనరు ఈ ఎవరైనా కానీ ఇది సిఐడి వారి కస్టడీలో హైకోర్టు వారు అటాచ్మెంట్ చేసిన ప్రాపర్టీస్ లో